అటు సైడ్ నుండి ఏదో ట్రైన్ అయితే వస్తుంది. గూడ్స్ ట్రైన్ అయితే దూసుకొని వెళ్ళిపోతున్నాడు. అసలు వాళ్ళు డేట్ చూసారా? అదిగొండ వచ్చేసింది మన ట్రైన్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్లోకి. ఫ్రెండ్స్, మీరు చూసిన సింధు తెలుగు బ్లాగ్స్. ఈరోజు మనం కాకినాడ పోర్ట్ నుండి అయితే విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అది కూడా సర్కార్ ఎక్స్ప్రెస్లో. ఇక్కడైతే కాకినాడ పోర్ట్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ ట్రైన్, అది చెన్నైకి వెళ్ళడానికి. ఇప్పుడు చూద్దాం కాకినాడ పోర్ట్ స్టేషన్ ఎలా ఉందనేది. కాకినాడ పోర్ట్ అవుట్ స్టేషన్ వ్యూ అయితే ఇది. ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది. ఇది కూడా మన సర్కార్ ఎక్స్ప్రెస్ ఉంది. నాకు ఫిజికల్ టికెట్ 95 రూపీస్ అయితే పడింది ఫ్రమ్ కాకినాడ పోర్ట్ టు విజయవాడ వరకు. ఈ ట్రైన్ సోర్స్ స్టేషన్ వచ్చేసి కాకినాడ పోర్ట్, డెస్టినేషన్ స్టేషన్ వచ్చేసి చెంగల్పట్టు రైల్వే స్టేషన్. ఈ ట్రైన్ అయితే డైలీ ఉంటుంది మనకి కాకినాడ పోర్ట్ నుండి. అండ్ చెంగల్పట్టు నుండి కూడా నేనైతే అలా వాక్ చేసుకుని ముందుగా అయితే వెళ్ళిపోతున్నాను. అయితే రేక్ షేర్ అయితే ఉంది, అది కూడా చెంగల్పట్టు నుండి కాచిగూడకి. కాకినాడ పోర్ట్ నుండి చెంగల్పట్టు వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చేసి 17644. తిరిగి మళ్ళీ చెంగల్పట్టు నుండి కాకినాడ పోర్ట్ వచ్చేసరికి 17643. ట్రైన్ అయితే ఇంకా బయలుదేరడానికి 13 నిమిషాలు అయితే టైం ఉంది. లోకో దగ్గరికి అయితే వచ్చాను. వ్యాప్ 4 లోకోమోటివ్ బెజవాడ ప్లాట్ఫామ్ మీద అయితే నేను ట్రైన్ స్పాట్ చేశాను. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? కాకినాడ పోర్ట్ నుండి లింగంపల్లి వెళ్ళే ట్రైన్. దానికైతే వ్యాప్ 7 లోకోమోటివ్ ఉంది, బెజవాడ లోకో అది కూడా. ఇదైతే డైలీ ట్రైన్ మనకి కాకినాడ నుండి, చెంగల్పట్టు నుండి కూడా. కాకినాడలో ఆఫ్టర్నూన్ 2:20కి అయితే స్టార్ట్ అవుతుంది. చెంగల్పట్టు వెళ్ళేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ 10 అయితే అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే తిరుపతి నుండి కాకినాడ వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఇదైతే మార్నింగ్ 11:45కి అయితే కాకినాడ పోర్ట్ అయితే వస్తుంది. ఇది కూడా ఒక డైలీ ట్రైన్ అని చెప్పవచ్చు. తిరుపతి నుండి వస్తున్నప్పుడు ఈ ట్రైన్ నెంబర్ 17249. అదే కాకినాడ పోర్ట్ నుండి తిరుపతి వెళ్ళినప్పుడు 17250. మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పటి నేను చేస్తున్న కొత్త వీడియోస్ నేను మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. 100 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే లైవ్ అయితే పెడుతున్నాం. ఆ లైవ్లో మీకు ఏ బ్లాగ్స్ కావాలో అక్కడ అయితే చెప్పొచ్చు. టైం అయితే అయిపోయింది కానీ మన ట్రైన్ అయితే ఇంకా కాకినాడ నుండి అయితే బయలుదేరలేదు. అసలు కాకినాడలో అయితే క్లైమేట్ ఫుల్గా ఉంది. అసలు ఆఫ్టర్నూన్లా లేదు. అసలు ఈవినింగ్ 5-6 అలా అయితే ఎలా ఉందో అలా ఉంది ఇప్పుడైతే ప్రస్తుతం. చూసారా, మన జనరల్ కంపార్ట్మెంట్ వెనకాతల ఏసీ ఫస్ట్ క్లాస్ అయితే ఉంది. 10 నిమిషాలు లేట్గా అయితే మనం కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ నుండి అయితే బయలుదేరాం. బాయ్ బాయ్ కాకినాడ పోర్ట్, మళ్ళీ కలుద్దాం త్వరలో. కాకినాడ పోర్ట్ నుండి బయలుదేరాక మన ట్రైన్ కాకినాడ టౌన్లో అయితే ఆగుతుంది. కాకినాడ పోర్ట్ రైల్వే గేట్. కాకినాడ పోర్ట్ నుండి కాకినాడ టౌన్కి ఎంతో డిస్టెన్స్ అయితే ఉండదు, 1 కిలోమీటరే. అది వచ్చేసాం కాకినాడ టౌన్కి. వెల్కమ్ టు కాకినాడ టౌన్. కాకినాడ టౌన్లో ఆగింది, బయలుదేరిపోతుంది. బాయ్ బాయ్ కాకినాడ టౌన్. కాకినాడ టౌన్ నుండి బయలుదేరాక మన ట్రైన్ సామలకోటలో అయితే ఆగుతుంది. సామలకోట తర్వాత అనపర్తి, అనపర్తి తర్వాత ద్వారపూడి, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ మీదుగా విజయవాడ అయితే వెళ్తుంది. నిడదవోలు స్టేషన్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకనేది నిడదవోలు స్టేషన్ వచ్చాక చెప్తాను నేను. సామలకోట అవుటర్స్లో అయితే ఉన్నాం. ఆపోజిట్లో అయితే గూడ్స్ ట్రైన్ వస్తుంది, అందుకే ఆపేసినట్టున్నాడు క్రాసింగ్. గూడ్స్ ట్రైన్లు అయితే పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి. ఈ రాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి మీకు తెలిస్తే కనుక కామెంట్ అయితే చేయండి. గూడ్స్ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది, మన ట్రైన్ అయితే బయలుదేరింది. ఇంకా పదండి సామలకోట రైల్వే స్టేషన్లో అయితే వీడియో ఆన్ చేస్తాను. ఈ ట్రైన్ ఎప్పుడు తెలుసా? 1995లో అక్టోబర్ 1 అయితే కాకినాడ స్టార్ట్ అయింది. లైన్ ఉంది కదా, 2 words
అనకాపల్లి విశాఖపట్నం లైన్ అది. ఈ లైన్ వచ్చేసి టువర్డ్స్ కాకినాడ. అసలు ఈ చల్లదనంలో జర్నీ చేస్తే భలే ఉంటుంది కదా. మనం ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవుతుంటే అటు సైడ్ నుండి ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ స్పాట్ చేద్దాం. ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుండి భువనేశ్వర్ వెళ్ళే కొనార్క్ ఎక్స్ప్రెస్. ఇప్పుడే ఇది సామర్లకోట అయితే క్రాస్ చేసింది. బాయ్ బాయ్ కొనార్క్ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. ఇక్కడ ఏదో అనుకున్నాం కానీ బాగానే క్రౌడ్ అయితే ఉన్నారు. ఇక్కడైతే అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్ అయిపోయింది. మన ట్రైన్ అయితే సామర్లకోట నుండి అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ సామర్లకోట జంక్షన్. మళ్ళీ కలుద్దాం త్వరలో. సామర్లకోట నుండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో కామెంట్ చేయండి కింద. సామర్లకోట నుండి బయలుదేరాక మన ట్రైన్ ఆనపర్తిలో ఆగుతుంది. గైస్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం బట్టి మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ మంచి అయితే ఉన్నాయి. ఈ ముందు తీసుకురావడం నాకు కూడా కొద్దిగా మోటివేట్గా అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ పూర్తయ్యాక మన ఛానల్లో లైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఆ లైవ్లో మీకు ఏ బ్లాగ్స్ కావాలో చెప్తే నేను నోట్ చేసుకొని ఆ బ్లాగ్స్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ఫాస్ట్గా 100 సబ్స్క్రైబర్స్ అయితే ఫినిష్ చేసేయండి. పదండి ఇంకైతే అనపర్తి అయితే వెళ్ళిపోదాం. బిక్కవోలు స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. బిక్కవోలు నుండి వీడియో ఎవరైనా చూసినట్టయితే కామెంట్ చేయండి. వర్షం అయితే లైట్గా పడుతుంది. సరే ప్లాట్ఫామ్ మొత్తం తడిగా ఉంది. అసలు వాళ్ళ డేట్ చూసారా, May 7. అసలు ఈ టైంలో ఫుల్ ఎండగా ఉంటుంది, అది వర్షం పడుతుంది. నాకైతే ఈ చల్లదనం నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు వరకు పడుకున్నాను, కొంచెం సేపు అలా స్లీప్ వేసి మళ్ళీ ఇప్పుడే లేచా. మళ్ళీ అందుకే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశా. మనమైతే అనపర్తి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు అనపర్తి. అనపర్తి స్టేషన్ కూడా వచ్చేసి APT. ఇక్కడ కూడా బాగానే ఉన్నారు. అనపర్తి స్టేషన్ అయితే రెనోవేషన్ అయితే అవుతుంది. ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్. వచ్చి 2 మినిట్స్ అయిపోయింది. మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది అనపర్తి నుండి. అరే ఇక్కడ అనపర్తి బోర్డు చూపిద్దామంటే అనపర్తి బోర్డు లేదు ఇక్కడ. చూసారా ఎలా ఉందో బోర్డు. బాయ్ బాయ్ అనపర్తి. అనపర్తి నుండి బయలుదేరాక మన ట్రైన్ ద్వారపూడిలో ఆగుతుంది. పదండి ఇంకైతే ద్వారపూడి వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనం ద్వారపూడి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. వచ్చినప్పుడు బోర్డు తీద్దాం అనుకున్నాం కానీ ఇంకా అవ్వలేదు. ఏం పర్లేదు, ఎండింగ్లో బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు అయితే చూపిస్తా. ఇక్కడైతే అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్. 2 మినిట్స్ తర్వాత మన అయితే బయలుదేరిపోతుంది ద్వారపూడి నుండి. ద్వారపూడి నుండి బయలుదేరాక మన ట్రైన్ రాజమండ్రి అయితే ఆగుతుంది. ఇదిగోండి బోర్డ్. బాయ్ బాయ్ ద్వారపూడి. ద్వారపూడి నుండి ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్ చేయండి.
ప్రస్తుతం ఈ ట్రైన్ వచ్చేసి 40 మినిట్స్ లేట్లో అయితే ఉంది. చూద్దాం విజయవాడకి ఆన్ టైం తీసుకెళ్తాడో లేదా 40 మినిట్స్ లేట్తో తీసుకెళ్తాడో చూద్దాం. కడియం స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఇప్పుడైతే మన ట్రైన్ లాంగ్ కర్వ్ అయితే కొట్టబోతుంది. చూస్తున్నారు కదా, అదిగోండి చివరి వరకు అయితే కర్వ్ ఉంది. ఫుల్ వ్యూ అయితే చూపిస్తా అప్పుడు. అదిగోండి సర్కార్ ఎక్స్ప్రెస్ ఫుల్ వ్యూ. గూడ్స్ ట్రైన్ అయితే దూసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇలా వర్షంలో ఎవరికైతే ట్రావెల్ చేయడం ఇష్టమో వాళ్ళు కామెంట్ చేయండి. అరుణాకుళం నుండి పాట్నా వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇప్పుడే క్రాస్ అయింది. మేబీ దానికోసం అనుకుంటా మమ్మల్ని ఇక్కడ పెట్టేశాడు. ఇప్పుడే బయలుదేరింది మా ట్రైన్ కూడా. రాజమండ్రి రౌటర్స్లో అయితే ఉన్నాం. ప్లాట్ఫామ్లోకి మెల్లిగా అయితే తీసుకెళ్తున్నాడు. వెల్కమ్ టు రాజమండ్రి జంక్షన్. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి లింగంపల్లి నుండి విశాఖపట్నం వెళ్ళే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది వెళ్ళిపోయింది కూడా. అది ఇప్పుడే జస్ట్ బయలుదేరింది. ఇక్కడైతే ట్రాక్ చూసారా, అసలు అలా మునిగిపోయిందా. వాళ్ళైతే చేస్తున్నారు మొత్తం. ఈ చివరి నా చివరి వరకు ఉన్నది. రాజమండ్రి నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇప్పుడు అనౌన్స్మెంట్ చేశారు 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి చెన్నై నుండి షాలిమార్ వెళ్ళే కొరమండల్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది 3వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి. బై బై రాజమండ్రి జంక్షన్. మళ్ళీ కలుద్దాం త్వరలో. రాజమండ్రి నుండి ఈ వీడియో చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే ఎంటర్ అవుతున్నప్పుడు మంచి కర్వ్ అయితే కొడుతుంది ట్రైన్. ఎండాకాలంలో వర్షాలు పడాలనుకుంటాం కానీ వర్షాలు పడితే మాత్రం ఇలా చెత్తగా అయిపోయింది రోడ్డు మొత్తం. చూడడానికి చిరాకుగా ఉంటుంది అసలు. చూసారు అక్కడ ఎలా చెత్తగా అయిపోయిందా. నల్గొండ వచ్చేసింది మన ట్రైన్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్లోకి. ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్లో ట్రావెల్ చేయాలంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అక్కడ చూసారా, ఈ వర్షంలో కూడా చేపలు అయితే పడుతున్నాయి. తర్వాత మన ట్రైన్ ఆగేది నిడదవోలు జంక్షన్లో. పదండి ఇంకైతే నిడదవోలు జంక్షన్కి అయితే వెళ్ళిపోతాం. నిడదవోలు స్టేషన్ గుర్తుపెట్టుకోమన్నా కదా, అది ఎందుకనేది నిడదవోలు స్టేషన్లో మాట్లాడదాం. ఇటు సైడ్ అయితే ఏదో ట్రైన్ క్రాస్ చేసింది. ఏ ట్రైన్ అనేది స్పాట్ చేయలేకపోయా. నిడదవోలు అవుటర్స్లో అయితే ఉన్నాం. పదండి ఇంకా ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోదాం. నిడదవోలు రైల్వే గేట్ని అయితే క్రాస్ చేస్తున్నాం. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. నిడదవోలు బోర్డ్. నిడదవోలు నుండి వీడియో ఎవరైనా చూసుకున్నట్టయితే కామెంట్ చేయండి అండ్ ఒక లైక్ అయితే వేసుకోండి. ఇక్కడైతే ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. బాయ్ బాయ్ నిడదవోలు జంక్షన్. స్టేషన్ నుండి ఇలా బయటకు వస్తున్నాం లేదో, స్టేషన్ లోపలికి అయితే ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఏంటనే చూద్దాం. హైదరాబాద్ నుండి షాలిమార్ వెళ్ళే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది.
ఈ ట్రైన్లో ఆల్రెడీ నేను హైదరాబాద్ నుండి విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేశాను. అప్పుడైతే నాకు వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. సూన్ ఈ ట్రైన్ బ్లాగ్ కూడా చేద్దాం. ఈ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఎంతమంది ట్రావెల్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి. ఆ ట్రైన్లో ఎంతమందికి కావాలో కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇందాక చెప్పాను నిడదవోలు రైల్వే స్టేషన్ గుర్తుపెట్టుకోమని, ఎందుకు అనేది ఇప్పుడు చెప్తున్నా. ఇదిగోండి ఈ ట్రాక్ ఉంది కదా, టువర్డ్స్ ఏలూరు తాడేపల్లిగూడెం వయా విజయవాడ మీదుగా వెళ్తుంది. ఈ ట్రాక్ వచ్చేసి వయా భీమవరం ఆకివీడు కైకలూరు గుడివాడ మీదుగా విజయవాడ అయితే వెళ్తుంది. అందుకే ఇందాక గుర్తుపెట్టుకోమన్నా. నిడదవోలు నుండి బయలుదేరాక మన ట్రైన్ తణుకులో అయితే ఆగుతుంది. వెల్కమ్ టు తణుకు రైల్. తణుకు నుండి ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి. తణుకు స్టేషన్ కూడా వచ్చేసి TNKU. ఇక్కడైతే అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది తణుకు నుండి. బాయ్ బాయ్ తణుకు. ఈ రూట్లో ఆల్రెడీ మనం నర్సాపూర్ నుండి హుబ్లీ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసాం. ఆ వీడియో ఎవరిని చూడకపోతే మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. తర్వాత భీమవరం టౌన్లో అయితే ఆగుతుంది. పదండి భీమవరం టౌన్లో అయితే కలుసుకున్నాం. ఈ వర్షం పడడం వల్ల అయితే ఏమి చూపించలేకపోతున్నాను, బయటికి పెడుతుంటే ఫోన్ తెచ్చిపోతుంది. అందుకనే స్టేషన్స్ వచ్చినప్పుడు చూపిస్తున్నా. సో పదండి భీమవరం టౌన్కి అయితే వెళ్ళిపోదాం. ఆరవల్లి స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఈ లైన్ వైపు వెళ్తే నర్సాపూర్ వెళ్ళిపోవచ్చు. ఈ లైన్ వైపు వెళ్తే నర్సాపూర్కి వైపు వెళ్ళకుండా ఇటుపక్క భీమవరం టౌన్కి అయితే వెళ్తాం. భీమవరం టౌన్ అవుటర్స్లో అయితే ఉన్నాం మనం. పదండి ఇంకైతే ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు భీమవరం టౌన్. భీమవరం బోర్డు చూపిద్దామంటే ఇక్కడ ఫ్రంట్లో అయితే లేదు, బ్యాక్ సైడ్ అయితే ఉందని చూద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. బాగానే ఉన్నారుగా ఈ ట్రైన్కి. ఇక్కడైతే అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. మన ట్రైన్ అయితే భీమవరం టౌన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ఆకివీడు. బాయ్ బాయ్ భీమవరం టౌన్. భీమవరం నుండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. భీమవరం నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? ఆకివీడులో. ఇందాక మీదట ఇప్పుడైతే వర్షం అయితే బాగానే తగ్గింది, పర్లేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఇందాడైతే వర్షం చిత్త కొట్టేసింది, అసలు మామూలుగా కాదు. ఇప్పుడు దాకా మనమైతే 134 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం. మిగతా 107 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాం. పదండి ఇంకైతే వెళ్ళిపోదాం. మన ట్రైన్ అయితే ఆకివీడు ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయిపోతుంది. వెల్కమ్ టు ఆకివీడు. బోర్డు అయితే చూపించలేదు, ఎందుకంటే అక్కడ లైట్ అయితే లేదు. ఆకివీడు స్టేషన్ కూడా వచ్చేసి AKVD. ఇక్కడైతే అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. బాయ్
బాయ్ ఆకివీడు. ఆకివీ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కైకలూరు. ఇంకా నైట్ అయిపోవడం వల్ల ఏం చూపించలేను. మళ్ళీ ఇంకైతే కైకలూరు స్టేషన్లో కలుద్దాం. కైకలూరు స్టేషన్కి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు కైకలూరు. ఇక్కడ ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. ఇక్కడ క్రౌడ్ అయితే అంతగా ఏం లేదు, ఏదో కొంచెం అలా ఉన్నదంతే. ట్రైన్ అయితే ఎప్పుడు డైలీ విజయవాడకి టైంకి వెళ్ళిపోతుంది. ఇప్పుడేంటో మరి గంటన్నర లేట్ చేస్తాడు. మరి కైకలూరు నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గుడివాడ. గుడివాడ తర్వాత ఇంక డైరెక్ట్ విజయవాడని. బాయ్ బాయ్ కైకలూరు. కైకలూరు నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి. పదండి ఇంకైతే నెక్స్ట్ స్టాప్ గుడివాడకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసాం మనం గుడివాడ. అయితే గుడివాడ అవుటర్స్లో అయితే ఉన్నాం. స్లోగా అయితే ప్లాట్ఫామ్లోకి అయితే తీసుకెళ్ళిపోతున్నాడు. పదండి ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు గుడివాడ. గుడివాడ స్టేషన్ కూడా వచ్చేసి జీడీవి. గుడివాడ నుండి మన వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి. గుడివాడ ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 5 minutes. ఇక్కడ కూడా బాగానే క్రౌడ్ అయితే ఉన్నారు. గుడివాడ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ విజయవాడే. బోర్డు చూపిద్దాం అంటే బోర్డే కనిపించట్లేదు. బాయ్ బాయ్ గుడివాడ జంక్షన్. గుడివాడ నుండి వేరే ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి గాయస్. అండ్ ఈ ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేస్తున్నట్టయితే మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకైతే విజయవాడలో అయితే మళ్ళీ కెమెరా అయితే స్టార్ట్ చేస్తాను. రామంపాడు రైల్వే గేట్. రామవరపాడు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఇటు సైడ్ అయితే నర్సాపూర్ నుండి విజయవాడ వెళ్ళే ప్యాసింజర్ అయితే ఉంది. మధురానగర్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. విజయవాడ అయితే వచ్చేసాం. విజయవాడ అవుటర్స్లో ఉన్నాం అనుకోవచ్చు. పదండి ఇంకైతే ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోదాం. బెజవాడ లోకో షెడ్. అక్కడైతే ఇన్స్పెక్షన్ కార్ అయితే చూశాను.
ఇది దేనికి యూస్ అవుతారో తెలిస్తే కామెంట్ చేయండి. విజయవాడలో మనకి 4th ప్లాట్ఫామ్ మీద అయితే వస్తుంది డైలీ. ఇప్పుడు కూడా 4th ప్లాట్ఫామ్ మీద అయితే వస్తుంది. నిదానంగా ప్లాట్ఫామ్లోకి అయితే తీసుకెళ్తున్నారు. గివెన్ టైం ప్రకారం ఈ ట్రైన్ 8 గంటల 15 నిమిషాలకి అయితే రావాలి. ప్రస్తుతం అయితే 8 గంటల 30 నిమిషాలు అయితే అయింది. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. ఈ వీడియో ఎక్కడ ఎండ్ చేస్తుంది, ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్లో చెప్పండి.